ర్యాపిడో బైకును ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్, రైడర్ వెనుక కూర్చున్న యువతి మృతి. ఇక చెయ్యని పాపానికి ఇక ఆమెకు ఇది శిక్ష, ఇక చెయ్యని తప్పుకు ఈ శిక్ష. ఇక హైదరాబాద్లో ఈ కొన్ని ఉన్నాయి. హైదరాబాద్లోనే స్పెషల్గా వాటర్ ట్యాంకులు అంటే బాధపడతారు మా ఆటో అన్నులు, అంటే బాధపడతారు, పడితే పడాలి కూడా. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వీళ్ళకి ఏంటంటే వెనక లెఫ్ట్ సైడు రైట్ సైడు వీళ్ళకు ప్రపంచంతో పని లేదు. వీళ్ళకు ఉండే ప్రపంచం అంటే ఈ కొందరికి ఈ టిప్పర్లకు, లేకపోతే ఈ లారీలకు, బస్సులకు, ఈ ఆటో అన్నలకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ముందు మాత్రమే పని. జస్ట్ స్టీరింగు, వీళ్ళు ఎటు పోవాలనుకుంటే అటు పోతుంది. వెనుక ఓడన్ను ఉన్నాడా పడి చేస్తాడా, పక్కన ఓడన్ను ఉన్నాడా కింద పడతాడా, వీళ్ళకి ఏముండదు. ఇక అమాంతం కొట్టేస్తారంటే బస్సులు. వీళ్ళు ఆపాలనుకుంటే ఏకదమ్న తీసుకుపోయి వెనక్కి ఆపేస్తాడు. ఇటు లెఫ్ట్ సైడ్ ఆపేస్తారు. ఆయన 60-70 స్పీడ్లోనే ఉంటాడు ఆటో, అమాంతం లిఫ్ట్కి కొట్టేస్తాడు. మరి అట్నుంచి పోయేటోడు ఏంది ఇక సావని వాడు వెనకాల పిల్లలు ఉండని, స్కూల్కి పిల్లల్ని తీసుకోపోని, ఆఫీస్కు పోని, ఏమన్నా కానీ ఇక ఆ పట్టింపులు ఏముండవు. ఆడ గిరాకు ఉన్నది ఎంబటే ఆపాలి. మీరు గిరాకు ఉన్నది ఆపాలని అనుకుంటే మీకు అంటే కస్టమర్లు ఎక్కించుకుపోయే ఉద్దేశం ఉంటే ఆటోని మెల్లగా దోలుకుపోండి. అంటే మీరు ఒక 20 స్పీడ్లో 30 స్పీడ్లో మెల్లగా పోతూ ఆపితే ఓ తీరుంటుంది. 60 స్పీడ్లో పోయి ఏకదమ్ నాటు మనిషిగా అనిపించగానే లెఫ్ట్ సైడ్ కొడితే ఉంటారా మనుషులు సస్తారా? అంటే మీకు బాధపడతారు, కానీ ఇది నిజం. అందరు లేరు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం ఇట్లనే ఉన్నారు. దానివల్ల ఇప్పుడు అమాయకులు అన్యాయంగా చచ్చిపోతారు. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయినందుకు వాటర్ ట్యాంకర్ వచ్చి గుద్దితే ఎన్నుకున్న అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె ఏం పాపం చేసినట్టు చెప్పు. అట్లా ఎన్ని యాక్సిడెంట్లు అయితే అంటే హైదరాబాద్లో అవతల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల యువతల వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. 2 వీలర్ మీద ప్రాణాలకు ఎక్కువ గ్యారంటీ ఉండదు కదా. ఇప్పుడు మీరు 3 వీలర్ 4 వీలర్ మీరు వేసుకొని పోయే ఈ హెవీ వెహికల్స్ అన్నీ కూడా గుద్దినప్పుడు మీకేముంటుంది, ఏ చిన్న గీత కూడా పడదు. మహమ్మద్ హుస్సేన్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డుతో పాటు వెనుక కూర్చున్న యువతి మృతి చెందింది. ఏపీలోని విజయనగరానికి చెందిన అక్షిత 20 చెఫ్గా విదేశాల్లో ఉద్యోగ అవకాశం రావడంతో అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ కోసం హైదరాబాద్కు వచ్చింది. 2 రోజుల క్రితం వచ్చిన ఆమె బాల్నగర్లో తన ఫ్రెండ్ వద్ద స్టే చేస్తున్నది. అయితే సోమవారం ఉదయం మెడికల్ సర్టిఫికేట్ కోసం మెహదీపట్నంలోని ఓ ఆసుపత్రికి వెళ్ళి తిరిగి బాల్నగర్కి వెళ్లేందుకు ఇక ర్యాపిడ్ యాప్ ద్వారా బైక్ బుక్ చేసుకొని పోతా ఉన్నది. ఇక పోతుంటే ఈ విధంగా జరిగిందట. ఇక హోంగార్డుతో పాటు వెనుక కూర్చున్న యువతి కూడా మృతి చెందిందట. ఇది కథ అట్లున్నది. ఆయన పార్ట్ టైం జాబ్ కింద హోంగార్డు పని చేసుకుంటున్నాడు. విదేశాలకు పోయి చెఫ్గా పనిచేయాలని మెడికల్ సర్టిఫికేట్ కోసం ఆమె హైదరాబాద్కు వచ్చింది.